హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి విడుదల అయితే అవ్వడం అయితే జరిగిందండి. దాంట్లో మనకి టెట్ వివరాలు, వయసు, దానికి సంబంధించి అయితే వివరాలు అయితే తెలియజేస్తాను. దీంట్లో అయితే మనకి మొత్తం 6100 పోస్టులు అయితే మనకి వచ్చాయని చెప్పేసి నోటిఫికేషన్ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేనైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోయే ముందు అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2024 అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మొత్తం ఇందులో 6100 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి ఇందులో చూసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు ఏంటంటే తెలియజేస్తాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఏపీ డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స ఈ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మెగా డిఎస్సిలో మొత్తం 6100 పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఏఎస్జిటి పోస్టులు, 1264 డిహెచ్డి పోస్టులు, 215 పీజీడీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి మంత్రి బొత్స అయితే ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏపీడిఎస్సి నోటిఫికేషన్ దరఖాస్తు అయితే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అర్హత వచ్చేసి అర్హత ఉన్న అభ్యర్థులు అయితే ఆన్లైన్ విధానంలో అయితే ఫిబ్రవరి 22వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అయితే మార్చి 5 నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు అయితే డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తారు. సెషన్ 1 ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే సెషన్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. సెషన్ 2 పరీక్ష అయితే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది. మార్చి 31న ప్రాథమిక విడుదలైతే చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీకి పై అభ్యర్థుల స్వీకరణ అయితే ఉంటుంది. ఆ వెంటనే అయితే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్కి అయితే విడుదల చేస్తారు. ఏప్రిల్ 7వ తేదీకి అయితే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి బొత్స అయితే మనకి తెలియజేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చెందిన అభ్యర్థుల కోసం కూడా అయితే పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే ఏపీ విద్యాశాఖ మంత్రి అయితే మనకి బొత్స సత్యనారాయణ అయితే తెలిపారు. అభ్యర్థులు అయితే పూర్తి వివరాలకు వెళ్తే కనుక వీళ్ళు ఏపీ నుంచి అయితే టెట్ క్వాలిఫై ఉండాలండి. ఖచ్చితంగా అప్లై చేయాలంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 8/2/2024 అయితే మనకి దరఖాస్తు అయితే జస్ట్ విడుదల అయితే జరిగింది. 12/2/2024 నుంచి అయితే మనకి పరీక్ష అయితే మనకి అప్లికేషన్ ప్రారంభం అయితే స్టార్ట్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ పేమెంట్ అయితే 17/2/2024 వరకు అయితే ఉందండి. ఓకేనండి. ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనకి http://csc.ap.gov.in అయితే మనం అప్లై అయితే చేసేసుకోవాలండి. ఓకేనండి. షెడ్యూల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సెషన్ 1 అయింది. సెషన్ 2 వచ్చేసి మనకి 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఓకేనండి. ఇది మనకి 15 మార్చిలో అయితే స్టార్ట్ అవుతుందండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ లైఫ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను. మీరైతే దగ్గరలో ఉన్న నెట్ కేఫ్కి వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్.